హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ మినపప్పును తీసుకొని ఒకసారి వాటర్తో కడిగి 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ మినపప్పుని యూజ్ చేస్తున్నాను, మీరు గుండు మినపప్పుని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరో బౌల్లో 2 గ్లాసుల ఇడ్లీ రవ్వను తీసుకొని అందులో వాటర్ పోసి 5 గంటలు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత మినప్పప్పుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి. మన ఛానల్లోని వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. గ్రైండ్ చేసిన పిండిలో ఇడ్లీ రవ్వని వీడియోలో చూపించిన విధంగా వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకున్నాక రెండింటిని చేతితో బాగా కలుపుకోవాలి. చేతితో కలపడం వల్ల పిండి చక్కగా మిక్స్ అవుతుంది. ఇలా కలుపుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని 8 గంటలు పక్కన పెట్టుకోవాలి. పెద్ద గిన్నెలో ఎందుకంటే పిండి పులిసాక పొంగుతుంది కాబట్టి చిన్న గిన్నెలో వేస్తే పొంగి కింద పడుతుంది. 8 గంటల తర్వాత పిండి చక్కగా పులిసింది. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పిండి గట్టిగా అనిపిస్తే అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి పిండిని బాగా కలుపుకోవాలి. నీళ్ళని ఎక్కువగా పోయకండి, నీళ్ళు ఎక్కువైతే పిండి లూజ్ అయిపోయి ఇడ్లీలు చేయడానికి రావు. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ని తీసుకొని ఇడ్లీ పాత్రలో ఇలా కొంచెం ఆయిల్ రాసి ఇడ్లీ పిండిని వీడియోలో చూపించిన విధంగా అందులో వేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్ని పెట్టి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఇప్పుడు ఇడ్లీలు బాగా కుక్ అయ్యాయి. మెత్తని స్పాంజీ లాంటి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. వీడియోలో చూపించిన విధంగా ఇడ్లీలను ఒక్కొక్కటిగా తీస్తూ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇడ్లీ కాంబినేషన్కి నేను పల్లీ చట్నీ సాంబార్ తీసుకున్నాను. పల్లీ చట్నీ సాంబార్ రెసిపీని మన ఛానల్లో పోస్ట్ చేశాను, చెక్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.